అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఔరంగాబాద్ తాండా సంబంధించిన వాసులము. మాకైతే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాదాపు పూర్తవుతున్నా ఇప్పటి వరకు కూడా మా తాండాలకు రోడ్డు సమస్యలు అనేది ఇప్పటి వరకు అలానే ఉన్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బతుకులు మాత్రం మారడం లేదు. ఎప్పుడైతే మా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కారం చేయాలి. అదేవిధంగా రోడ్ల పైన ఎంత ఇబ్బందికరమైన వాతావరణం ఉందంటే కనీసం 2 వీలర్స్ కూడా పోని పరిస్థితి ఉంది. ఏదైనా ఎమర్జెన్సీ అత్యవసరంగా అంబులెన్సులు కానీ హాస్పిటల్స్ కానీ వెళ్ళాలంటే మాకు చాలా తీవ్ర ఇబ్బంది అవుతుంది. మొన్న ఒక ప్రెగ్నెంట్ లేడీస్ విషయంలో మేము అంబులెన్స్ వారికి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే మాకు ఫోన్ చేస్తే మీరు పేషెంట్ని తీసుకొని రోడ్డు మీదకి రావాలని చెప్పి వాళ్ళకి చెప్తే 1-2 గంటల వరకు మేము నడుచుకుంటూ వచ్చి కనీసం బయటకు కూడా రాని పరిస్థితి. కాబట్టి ఈ రోడ్డు సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. అదేవిధంగా ఈ రోడ్డు అనేది శాంక్షన్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. ఆల్రెడీ టెండర్ అయ్యి కూడా 7 నెలలు అవుతుంది. అయినా కూడా ఇప్పటి వరకు పనులు అనేది ప్రారంభిస్తలేరు. ఇంకా మాకు గతంలో ఉన్న పెద్ద సమస్య అయినటువంటి మాకు 2 తాండాలకు అసలుకే వర్షాకాలం పోవడానికి ఇబ్బందికరంగా ఉన్న వాతావరణంలో 1,60,00,000తో ఒక బ్రిడ్జి శాంక్షన్ చేసి ఆ పని తొందరగానే టెండర్ పూర్తయి అది కంప్లీట్ కూడా అయిపోయింది. కానీ రోడ్డు పనులు మాత్రం ప్రారంభిస్తలేరు. అది వెంటనే ప్రారంభించే విధంగా సంబంధిత అధికారులు, గౌరవ ఎమ్మెల్యే గారు, సీఎం గారు వెంటనే దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కారం చేయాలని మా తండా ప్రజల సమక్షాన నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.